ఈ వీడియోలో మీకు ఒక సంథింగ్ స్పెషల్ విషయం చెప్తున్నాను. ఇక్కడి నుంచి నా సర్వీసెస్ దుబాయ్లో కూడా అందుబాటులో ఉంటాయి. గత సంవత్సర కాలంగా అక్కడ వాళ్ళు అడగటం, దీంతో గత సంవత్సరం నుంచి ప్రయత్నించిన మీద ఇప్పటికీ మన దుబాయ్లో హాస్పిటల్ని పూర్తి స్థాయిలో మనం ఓపెన్ చేయగలిగాం. ఇక్కడ రామకృష్ణ హెల్త్ లైన్ పేరు మీద నిర్వహిస్తూ వచ్చాం క్లినిక్ లాగా. అక్కడికి వచ్చేటప్పుడు సెల్ హెల్త్ క్లినిక్స్ అనే పేరు మీద, లైసెన్సింగ్ అది దాని పేరు ఉంది కాబట్టి సెల్ హెల్త్ క్లినిక్స్ అనే పేరు మీద దుబాయ్లో ఊద్మేతా ఏరియాలో హాస్పిటల్ ఓపెన్ చేసాం. నుంచి వచ్చిన పర్సన్స్ దాన్ని చాలా ప్రముఖులతో ఫార్మల్ ఓపెనింగ్ మొన్న చేయించాం. పూర్తి సర్వీసెస్ ఇక నుంచి దుబాయ్లో మన డాక్టర్ టీం నా చేత పూర్తి స్థాయి ట్రైనింగ్ పొందిన పూర్తిగా నిపుణులైన న్యాచురోపతిక్ డాక్టర్ల ఆధ్వర్యంలో నెలలో సుమారు 8 రోజుల నుంచి 10 రోజుల వరకు నేను అక్కడ ఉండడానికి ప్లాన్ చేస్తున్నాను. ఆ సర్వీసెస్ అంటే 2 సార్లు కానీ ఒకసారికి కానీ అలా ఉండేటట్టు, ప్లస్ 365 రోజులు పూర్తిగా నా పర్యవేక్షణలో జరుగుతుంది. దుబాయ్ కానీ అరబ్ ఎమిరేట్స్లో మన వాళ్ళంతా కూడా అంటే లోకల్ పీపుల్ కూడా ఎక్కువ చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే చాలామంది నన్ను కలిసినప్పుడు ఏంటి డయాబెటీస్ టైప్ 2 తగ్గుతుందని చాలా ఆశ్చర్యపోతున్నారు. అంటే మాకు కూడా నవ్వు వచ్చింది. అంటే పాపం తెలియదు కదా వాళ్ళకి. 8 ఏళ్ల క్రితం నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లు చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటి షుగర్ తగ్గుతుందా, ఏంటి షుగర్ తగ్గుతావు, ఏంటి పిచ్చెక్కిందా ఏమన్నా అనేవాళ్ళు. అప్పుడు నేను చాలా ఫేస్ చేశాను. అంతా నవ్వేవాళ్ళు. మైకులు ప్రచారానికి వెళ్తే ఏంటి షుగర్ తగ్గుతారా, మందులు లేకుండా తగ్గుతారా, ఎవరి చెవిలో పూలు ఉన్నారని రక్షామణి తిట్టి ఊళ్ళోకి రాని కూడా పంపించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాగాలంకలో ఇది జరిగింది. సో తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళే బతిమాలతో వచ్చి సార్ తగ్గుతూ మా ఊళ్ళో మీటింగ్ పెట్టనని కూడా తీసుకెళ్లారు. సో ఇలాంటి సేమ్ అలాంటి అక్కడ చాలా ఆశ్చర్యపోతున్నారు. కానీ నేను చాలా సంవత్సరాల క్రితమే నేను దుబాయ్లో అరబ్ ఎమిరేట్స్లో అన్ని దేశాల్లో కూడా నా పెద్ద మీటింగ్స్ జరగటం, చాలా పెద్ద స్థాయిలో ప్రజలు అటెండ్ కావటం, ముఖ్యంగా మన తెలుగు కమ్యూనిటీలో షుగర్స్ కానీ ఒబెసిటీ కానీ ఇతర క్రానిక్ డిసీజ్ పోగొట్టుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారని చెప్పచ్చు మొత్తం అరబ్ ఎమిరేట్స్లో. అంతా ఇప్పటి నుంచో అడుగుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా వ్యక్తిగతంగా. సో ఇప్పుడు నేను అఫీషియల్గా పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత మీ అందరికీ దీని ద్వారా తెలియజేస్తున్నాను. నేను వచ్చిన సందర్భంలో మనకు వేలాది మంది అభిమానులు మన వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా మన భారతీయుల్ని అక్కడ ఉండేవాళ్ళని కూడా నేను వచ్చినప్పుడల్లా నేను కలుస్తాను. సో నా సర్వీసెస్ అన్నీ పూర్తిగా ఇక్కడ ఏమైతే ఎలా అవైలబుల్గా ఉంటుందో ఇక్కడి నుంచి నేను టోటల్ అరబ్ ఎమిరేట్స్ మొత్తానికి అలా చేస్తున్నాం. అరబ్ ఎమిరేట్స్లో కూడా అనేక మంది అనేక ప్రాంతాల నుంచి కూడా మా ఏరియాస్ కావాలని అడిగారు. ఫస్ట్ బ్రాంచ్గానే మేము ఇది స్టార్ట్ చేసాం. అలానే దాదాపు ఇప్పటివరకు 50 పైన చోట్ల మమ్మల్ని అడిగారు మా సర్వీసెస్ కావాలని. ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలో చేయటం, వాళ్ళని చూసిన పెద్ద ఫ్యామిలీస్లో వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఈ ఫలితాలను చూసి ఇలా ఎలా జరుగుతుంది, ప్రపంచంలో జరగంది, మాకు మీ సహకారం కావాలని నాకు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అది కరోనా మూలన దాని లాక్డౌన్ ముందు నుంచి జరిగిన అది కార్యరూపం దాల్చడానికి ఇంతకాలం పట్టింది. అంటే మేము ఇండియాలో ఒకటి సెటిల్ చేసుకుని పూర్తిగా ఒక ప్రోటోకాల్ అంటే వ్యక్తిగా నేను చూడటం సాధ్యపడదు. వ్యక్తిగా నేను నిర్ణయం చేయగలను. సో ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గా 3 సంవత్సరాల నుంచి ఇన్ని వేల మందిని చూస్తా ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకుని పూర్తి ట్రైన్ అయిన తర్వాత ఒక పకడ్బందీగా దీన్ని సెట్ చేసి పూర్తిగా దాన్ని ఇదైన తర్వాత ఇప్పుడు మేము దుబాయ్కి ఇంటర్నేషనల్ దీనికి వెళ్ళాం. ఇక నుంచి దుబాయ్ మాకు ప్రపంచంలో ఏ దేశంలో ఓపెన్ చేసినా ఇంటర్నేషనల్ సెంటర్గా దుబాయ్ ఉండబోతుంది. ఇండియా వైజ్ సెంటర్గా హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్లో కొత్తగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లోకి షిఫ్ట్ అయిన కొత్త ప్రిన్సెస్లో ఇండియన్ బ్రాంచ్ ఉంటుంది. అట్లానే ఇండియన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా అంతా కంప్యూటరైజేషన్దే ఉంటుంది. మేము పూర్తిగా ప్రతి డేటాని డాక్యుమెంట్ చేస్తాం, ప్రతిదాన్ని మేము పబ్లిష్ కూడా చేస్తాం. సో ఇక నుంచి నన్ను దుబాయ్లో కలవాలనుకున్న వాళ్ళకి ఈ కింద నెంబర్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. అయితే దుబాయ్లో రూల్స్ వేరు, ఇండియాలో రూల్స్ వేరు. ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇక్కడ రూల్స్కి అనుగుణంగా ఇక్కడ పద్ధతిగా ఉంటుంది. అక్కడ ప్యాటర్న్ ఇండియాలో ఉండే ప్యాటర్న్ ఇక్కడ ఉండదు. సో అక్కడ రూల్స్కి అనుగుణంగానే అక్కడ కలవాల్సి వస్తుంది. అడ్రస్ అది కూడా పక్కన ఇస్తున్నాను. ఆ సర్వీసెస్ దుబాయ్లో ఉంటాయి కాబట్టి ఈ విషయం మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.